మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ విషయంలో కొంతమంది రైతులైతే తీవ్ర మనస్తాపం అయితే వ్యక్తం చేశారని చెప్పవచ్చు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి సంబంధించిన 276 మంది రైతులు ఫ్లెక్సీలు వేసుకొని మరి రైతు రుణమాఫీ కాలేదు, అయ్యా సీఎం గారు మా 276 మందికి అయితే రుణమాఫీ కాలేదని ఆందోళన అయితే చెందారు. కేవలం రుణమాఫీ కాని రైతులు మాత్రమే సీఎం గారిని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన ఈ ప్రభుత్వంలోనైనా రైతు రుణమాఫీ విషయంలో మాకొక సంతృప్తి కలుగుతుందని అనుకునే లోపే ఈ ప్రభుత్వంలో కూడా మా ఆశ నిరాశ అయిందని, ఈ ప్రభుత్వంలో కూడా మేము నిద్రలేని రాత్రులు గడుపుతామని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేశారు. బయట సమాజంలో చూసినట్టయితే నిత్యావసర ధరలు పెరుగుతున్నప్పటికీ, వాళ్ళు వేసిన పంటలకు మార్కెట్ ధర లభించకపోయినప్పటికీ, బ్యాంకు దగ్గర నుంచి రుణాలు తీసుకొని బ్యాంకుల నుంచి ఎంతో ఒత్తిడి అవుతున్నా కూడా ఈ మూడిటి నుంచి ఒక రైతు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాడని వాళ్ళ వ్యక్తిగత భావనలు అయితే తెలియజేశారు. అయితే రైతు రుణమాఫీ జాబితా విషయంలో ఈ గ్రామానికి సంబంధించిన వారైతే మా పేర్లు నమోదు కాలేదు, మాకు ఇకనైనా న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి అయితే విన్నవించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినామని చెప్పారని మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనడానికి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉన్నటువంటి వందలాది మంది రైతుల యొక్క సాక్ష్యాలతో సహా మేము ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆర్భాటంగా చేసినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, మీరు ఆనాడు 2 లక్షల రూపాయలు పరిగెత్తుకొని వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి అని చెప్పారు. చాలామంది రైతులు 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్న తర్వాత మీరు రుణమాఫీ చేసే సమయానికి అది వడ్డీ రూపంలో 2,10,000, 2,05,000 ఇట్లా అయింది. కాబట్టి 2 లక్షల పైన ఉన్న వాళ్ళను అనర్హులుగా జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఇది ఇంతవరకు సబబు కాదు. దయచేసి ఆలోచించండి. కొద్దిమంది రైతులై మాత్రమే మీరు రుణమాఫీ చేసి మీరు ఏదో ఆర్భాటం చేశామని చెప్పని రైతులు పండగం చేసుకోవాలని చెప్పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర మీరు రుణమాఫీ చేసిన రైతుల ఫ్లెక్సీలు ఎట్లయితే పెట్టారో ఇవాళ అటువంటి మా రుణమాఫీ కానిటువంటి రైతులు వాళ్ళు కూడా నిరసన రూపంలో చెప్పి, అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం చేసినాం మీకు పాపం అని చెప్పని ఇవాళ రైతాంగం ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడి వాళ్ళ యొక్క బాణిని మీకు వినిపిస్తున్నది. ఆ రుణమాఫీ కాని వాళ్ళ లిస్టును కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా, మంత్రులారా ఆలోచన చేయండి. ఈ కొద్దిపాటి మంది రైతులను కూడా మీరు కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటారేమనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క గోడును వెళ్ళబోసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పారని మొగిలిపేట రైతాంగం పక్షాన మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామం. మా గ్రామంలో మినిమం దగ్గర ఏం లేకుండా ఒక 300 నుంచి 400 మందికి రుణమాఫీ జరగలేదు. మీరు చెప్పిన విధంగానే ఎలాంటి ఆంక్షలు లేకుండా మీరే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షల రూపాయలు రుణమాఫీ తీసుకొని రమ్మని చెప్పిన మీరే అన్నారు. మీరు చెప్పినారు కాబట్టి మేము పోయి రుణమాఫీ తీసుకొని వచ్చినాం. కానీ ఈరోజు మాకు మీరే చెప్పారు వాళ్ళు ఎలాంటి ఆంక్షలు లేకుండా మీకు రుణమాఫీ అందిస్తామని మీరే చెప్పారు. ఇవాళ దగ్గర చూసుకుంటే మా దగ్గర లిస్ట్ ఉన్నది. మా దగ్గర ఒక 300 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు మా దగ్గర. మీరే ఆలోచించాలి దీని గురించి. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు మీరు, కానీ మీరు రైతులకు పక్షపాతి ప్రభుత్వంగా ఉన్నారు. మీరే దయచేసి ఆలోచించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. రైతుల ప్రభుత్వం అని చెప్పుకొని రైతుల పేరుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మరి కొంత కాకుండా 20,000 కోట్లు చేసి మనం గొప్ప చెప్పుకుంటున్నాం. ఇంకా మిగిలిన 10-12,000 కోట్లు చేసి మేము కూడా మీ రైతులమే, మాకు కూడా రుణమాఫీ జరగాలి. ఖచ్చితంగా న్యాయబద్ధంగా మేము మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం. మేము పెద్దమ్మ కొంత కోరుతుంది. ఖచ్చితంగా మాకు కూడా రుణమాఫీ చేయాలని మీకు మనం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.